హరే కృష్ణ 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 హరే హరే. ఇవాళ కృష్ణుడి గురించి ఒక టాపిక్ చెప్పుకుందామండి. అనగనక ఒక దేశంలో ఒక రాజుగారు ఉంటారు. ఆయన మంచి కృష్ణ భక్తుడు అనమాట. అయితే దేశంలో అందరికీ మంచిగా అన్నదానాలు చేస్తూ అందరికీ కరువు లేకుండా ఇట్లాంటి రాజు ఉంటే మనకి బాగుండు అనేటట్టుగా అంతా చూస్తూ ఉంటాడు ఆయన రాజుగారు. ఆ రాజుగారికి ఉన్నట్టుండి పెద్ద జబ్బు చేస్తే అక్కడున్న వాళ్ళు అంతా అంటూ ఉంటారు, ఇంత కృష్ణుని కొలుస్తారు మీరు, ఇంత గొప్పగా అన్నదానాలు చేస్తున్నారు, అయినా సరే మీలాంటి వాళ్ళకి ఏంటి స్వామి ఇలాంటిది అని చెప్పి రాజుగారిని పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు అంటారు. అప్పుడు రాజుగారు అంటారు, కృష్ణుడిని కొలుస్తున్నాను కాబట్టి ఇలాగన్నా ఉన్నాను, ఆ దేవుణ్ణి కొలవకపోతే ఎలా ఉండేవాడినో, కానీ ఇన్ని అన్నదానాలు చేస్తున్నాను అంటే ఇదంతా మీ పుణ్యం, నాది కాదు, మీకు తినే ప్రాప్తం ఉంది కాబట్టి నేను పెడుతున్నాను, నన్ను నియమించారు ఇలాంటి అన్నదానాలు చేయడానికి దేవుడు నన్ను, అంతేగాని నా గొప్పతనం ఏం లేదు అని చెప్తాట. దాని తర్వాత ఒకరోజు బాగా జబ్బు ఎక్కువైపోతుంది రాజుగారికి. అప్పుడు పెద్ద కొడుకుని పిలిచి ఆయన రాజ్యాన్ని బాధ్యతలు అప్పచెప్తాడు రాజుగారు, పట్టాభిషేకం చేసి కొడుక్కి. ఇంకా నేను కృష్ణుడిని ధ్యానంలో ఉంటాను, నా తరమంతా కృష్ణుడు మందిరంలో గడిపేస్తాను అని చెప్పి ఆ పాడిని వెళ్ళిపోతాడు రాజుగారు. అప్పుడు ఇంకా రోజు రోజుకి క్షీణిస్తుంటే చాటింపు వేయిస్తాడు యువరాజు. తండ్రి గారైనా జబ్బు ఎవరైతే తగ్గిస్తారో వాళ్ళకి గొప్ప బహుమతి ఇస్తాను అని చెప్పి చాటింపు వేయిస్తాడు. ఒక సాధువు వస్తాడు. అప్పుడు చెప్తాడు రాజుగారి దగ్గరికి, స్వామి మీరు పుణ్యం ఎక్కువ అవటం వల్ల మీకు కష్టాలు ఎక్కువ అవుతున్నాయి, చూడండి ఎవరు ఏ దానాలు చేయని వాళ్ళందరూ హ్యాపీగా తిరుగుతున్నారు, మీరు ఎక్కువ దానాలు చేయడం వల్ల మీకు ఇట్లాంటివన్నీ వచ్చినాయి, కనుక నా మాటిని మీరు ఏం చేస్తారంటే మీ దగ్గరికి వచ్చి అన్నదానం చేస్తున్న వాళ్ళని మధ్యలోనే పంపించేసేయండి, అన్నం పెట్టకుండా ఎక్కువ సగం అన్నం తింటున్న వాళ్ళనే పంపించండి అన్నం అయిపోయిందని, అప్పటికి మీకు మంచిగా ఉంటుంది ఆరోగ్యం అని చెప్తాడు. రాజుగారికి ఇష్టం లేకపోయినా సాధువు చెప్పాడు కదా అని చెప్పి సగం భోజనం చేసిన వాళ్ళని లేపేసి మధ్యలో అన్నం అయిపోయిందని పంపించేస్తారు. ఇదేంటి ఈ రాజ్యంలో ఎప్పుడూ లేదు కదా, ఇలా ఎందుకు చేస్తున్నారని పాపం అందరూ వెళ్ళిపోతారు. రెండో రోజు ఇలాగే దాన ధర్మాలు చేస్తున్నారు కదా స్వామి, అది బంద్ చేసేయండి అని చెప్తాడు మళ్ళీ సాధువు వచ్చి. మళ్ళీ అది కూడా ఆపేస్తారు. ఇంకా జబ్బు తగ్గకపోగా క్షీణించిపోతూ ఉంటాడు రాజు. అప్పుడు స్వామి నువ్వు చెప్పినవన్నీ చేస్తున్నాను, నాకు ఇష్టం లేని పనులు, నేను ఈ జబ్బు కంటే కూడా వీళ్ళందరికీ ఇలా సేవ చేయలేకపోతున్నాను, కడుపు నిండా భోజనం పెట్టలేకపోతున్నాను అనే బాధ నన్ను ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాయి, మరి నన్ను ఏం చేయమంటారు అంటే ఒక పని చేయండి, మీకు పుణ్యం ఎక్కువ ఇవ్వబట్టి కష్టాలు ఎక్కువ అవుతున్నాయి, మీరు కృష్ణుడిని తలుచుకోవడం మానేసేయండి, అసలు కృష్ణ మందిరం కానీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళటం కానీ మీ దగ్గర ఉన్న కృష్ణుడికి సంబంధించిన విగ్రహాలన్నీ తీసేసేయండి, అప్పుడు మీరు అందరిలాగా చాలా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటారు అంటే రాజు గట్టిగా అరుస్తాట. స్వామి ఈ మాట ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ప్రాణాలతో ఉన్నారు, ఇంకోళ్ళు అయితే కనుక ఇలా ఉండేది కాదు పరిస్థితి, నేను చచ్చిపోయినా పర్వాలేదు, నాకు వ్యాధి ముదిరిపోయి మంచాన్ని పడ్డా పర్వాలేదు, కానీ కృష్ణుడిని జపించడం మాత్రం నేను మాన్ను, మీకు తెలీదు కృష్ణుడు ఎప్పుడు నా వెనకాలే ఉంటాడు, ఇది నేను పూర్వజన్మలో చేసుకున్న పాపం వల్ల జరిగినవి ఇవన్నీ, ఈ జన్మలో నేనేమీ చేసుకోలేదు, అందుకే నేను అందరికీ సహాయం పడుతున్నాను అని చెప్తాట ఆయన రాజుగారు. కృష్ణుడు చెప్తాట, చూడు నీ మంచి కోసమే చెప్తున్నానంటే ఇది మాత్రం చూసేది ఏమీ లేదండి, ఇంకా నా ప్రజలు కూడా చాలా చోట్ల అన్నదానాలు అవన్నీ చేస్తున్నారు, ఇంకా విరివిగా చేస్తాం అన్ని చోట్ల, అందుకని మీరు దయచేసి ఇంకోసారి ఇట్లాంటి సలహాలు ఇవ్వద్దు అని చెప్తాట. అప్పుడు వెంటనే కృష్ణుడు ప్రత్యక్షమై, నాయన నేనేరా బాబు నీకు దేవుణ్ణి, నిన్ను పరీక్షించడానికి కోసమే నీ వెనకాల ఇన్ని రోజులు ఉన్నాను, కనుక నువ్వు ఆరోగ్యంగా తయారవుతావు చూడు అని చెప్పి స్వామి ఆ రాజుగారిని ముట్టుకుంటాట. అంతే, అప్పటిదాకా రాజుకి కాళ్ళు చేతులు ఏమీ పనిచేయని రాజు ఆరోగ్యంగా లేచి కృష్ణుడి పాదాల మీద పడతాట. స్వామి నువ్వు నాతో పాటే ఉంటే కూడా గ్రహించలేకపోయాను, నువ్వు ఇంకా విగ్రహంలోనే ఉన్నావేమో అనుకుని నేను ఆరాధిస్తున్నాను, నువ్వు నాతో పాటే తిరుగుతున్నావా స్వామి అని చెప్పి గట్టిగా పాదాల మీద పడి ఏడుస్తాట. అందుకని దేవుడు అనేవాడు విగ్రహంలో ఉన్నాడు అని అనుకుంటున్నాను తప్ప మన పక్కన ఉండి ఏం సహాయం చేయడానికి వస్తున్నారా, ఎవరు మనకి సహాయం చేస్తారనేది మనం ఆలోచించుకోలేకపోతున్నాం. అందుకని అప్పుడప్పుడు మనకి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేసే వాళ్ళని గుర్తుపెట్టుకుంటూ, ఆపదలో మనని
సలహాలు ఇచ్చేవాళ్ళని గుర్తుపెట్టుకుంటూ, మనం బాధల్లో ఉన్నప్పుడు మన కన్నీళ్ళు తుడిచేవాళ్ళని దేవుడి రూపంలో చూసుకుంటూ ఉంటేనే మన జీవితాలు వెళ్తాయని ఈ కథలోని నీతి. అర్థమైందా? మీకు నచ్చిందా? కృష్ణుడు బాగున్నాడా? జై కృష్ణ.